హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భిన్న ధృవాలు నవల ఆడియో చివరి భాగం 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రశాంతికి చికాగ్గా ఉంది. దీపావళికి తండ్రో అన్నో వచ్చి బ్రతిమాలుతారనుకుంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత తేడా! వారు రాకపోవడం ఒక విధంగా అసంతృప్తిగా ఉంది. హెడ్ మాస్టర్ గారింట్లో పరధ్యాసగా గడుపుతోంది. అమ్మాయి, అతను ఉత్తరం వచ్చిందా? ఎవరి ఉత్తరం పెద్దమ్మా? అదే, మర్చిపోయానమ్మా, మోహన్ది. గతుక్కుమంది. రాలేదు. మంచివాడే. కార్తీకం ప్రవేశించింది. మరెప్పుడు ముహూర్తం పెడతాడు? ముహూర్తమా? తెల్లబోయింది ప్రశాంతి. అప్పుడుగాని గుర్తుకు రాలేదు ఆ రోజు మన్మోహన్ అన్న మాటలు. ఈ ముసలివారికి అవసరమైన విషయాల్లో మతిమరుపు ఎక్కువ, అనవసర విషయాల్లో మాత్రం ఆసక్తి ఎక్కువ. తప్పించుకునే దారేది? ఈ వృద్ధురాలికి ఏం జవాబు చెబుతుంది? మన్మోహన్పై అంతులేని కోపం వచ్చింది. ఈ కాలపు పిల్లలే ఇంత, ఏదీ జ్ఞాపకం ఉండదు. ముసిముసిగా నవ్వుకుందా పెద్దావిడ. ఆ రోజు మధ్యాహ్నం ఆఫీసులో హెడ్ మాస్టర్కు సహాయం చేస్తోంది. పేబిల్స్ రిపోర్ట్లు అన్నీ చేస్తోంది. ఏమ్మా, ఇంకో టీచర్ని పంపమని రాయనా? మీరవసరం అనుకుంటే రాయండి. మరి వివాహం తర్వాత అబ్బాయి నిన్నిక్కడే ఉంచుతారా? నువ్వు వదలగానే ఈ ఊరు రావడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? భగవంతుడా అనుకుని ఆయన్నే చూడసాగింది ప్రశాంతి. అతను కళ్ళజోడు సవరించుకున్నాడు. ఈ ఊరు నేను పుట్టి పెరిగిన ఊరమ్మా. ఏ గొప్ప కార్యం చేయలేకపోయినా ప్రాణం ఉన్నంతవరకు ఈ ఊరికి నా చేతనైన సాయం చేయాలని, ఈ అమాయకులు పెద్ద పదవులు అలంకరించకపోయినా ఏదో వడ్డీ వ్యాపారస్తుల చేత మోసపోకుండా ఉండాలని. మీరిప్పుడే ఏం ఆలోచించకండి, తర్వాత చూద్దాం అంది నిజం చెప్పలేక ప్రశాంతి. నువ్వు చూద్దావంటే నాకు నిశ్చింత. నీ సహాయం ఈ జన్మలో మరువలేనమ్మా. అలా అనకండి మాస్టారు. మీరు తండ్రిలా కాపాడకపోతే ఈ ఊర్లో నేను ఒంటరిగా ఉండగలిగేదాన్నా? మనం ముఖం చూసుకున్న గడియ మంచిది. ఆయన నవ్వారు. ఇప్పుడెలా? సాయంత్రం అన్యమనస్కంగా ఇంటికొస్తోంది. సీతాలు తండ్రి వచ్చి కనిపించాడు. ఎప్పుడూ లేంది చిరునవ్వు నవ్వాడతను. ఈ నెలలో మీ పెళ్లి కాబోలు. అతన్ని ఈ ఊరికే బదిలీ చేయించుకోమను. మీరొచ్చిన దగ్గర్నుండి మా పిల్లలు బడికి ఏలకపోతున్నారు అన్నాడతను. అలాగే అంది ఏడవలేక. భగవంతుడా, ఇదేం పరీక్ష! ఒకరినొకరు ద్వేషించుకునే మా మధ్య ఈ ప్రేమాంకురం ఎలా అయింది? పోనీ వెంటనే టెలిగ్రామిచ్చి తను వివాహానికి సుముఖంగా ఉన్నానని చెబితే? ఆమె ముందు ఎన్నో దృశ్యాలు కదిలిపోయాయి. వివాహం వైభవంగా అయిపోయింది. ఎంతో ఆనందంగా దగ్గరగా వచ్చాడు మోహన్. చూడు ప్రశాంతి, విజయం నాదే. అబ్బా, ఏంటి తలనొప్పి? ఏది, నన్ను చూడనివ్వండి. ఆదుర్దాగా నుదురు నొక్కింది. అతని అరుపులకు అందరూ వచ్చారు. ఎవరో డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు. అప్పటికే అతని అరుపులు తగ్గాయి. డాక్టర్ చూసి సారీ అన్నాడు. అరుణ ఆడపులిలా వచ్చింది. రాక్షసి, మా అమ్మను పొట్టను పెట్టుకున్నావు. నీది నష్టజాతకమని చెప్పలేదు. ఇప్పుడు మా అన్న పోయాడు అంటోంది. కాదు, అబద్ధం కాదు, విపరీతంగా ఆయాసపడుతూ అరిచింది. అమ్మాయి ప్రశాంతి! ఆదుర్దాగా హెడ్ మాస్టర్ గారి భార్య భుజాలు పట్టి కుదుపుతోంది. తెలివి తెచ్చుకుని చూసింది ప్రశాంతి. తను ఇంటి వసారాలో ఉంది. ఏంటి పెద్దమ్మా అంది. నువ్వే చెప్పాలి. అయ్యో, ఎంత చెమట పట్టిందో ఇంత చలివేళలో. ఆవిడ దగ్గరకు తీసుకుని పమిటతో చెమట అద్దింది. వరండాలో కూర్చున్నాను. రావడమే తూలుతూ వచ్చావు. ఇంటి ముందుకొస్తూనే కాదు, అబద్ధం అంటూ అరిచావు. ఎందుకో భయం పెద్దమ్మా అంది అమాయకంగా. ఏ దారి నుండొచ్చావు? ఆలయం వీధి నుండి. మళ్ళీ ఆ దారిన రాకు. మీ పెదనాన్నకు చెబుతాను. ఇద్దరూ కలిసి వెడుదురు. ఆలయం వీధిలో కంసాలమ్మాయి అధ్వాన్నంగా చచ్చింది, దెయ్యమైంది అంటారు. పో పెద్దమ్మా. తన పిచ్చి ఆలోచనకు నవ్వుకుంది. ఇలాంటివి నమ్ముతావా? నమ్మొద్దనుకున్నాను, కానీ నిన్ను చూశాక నిజమే అనిపిస్తుంది. పట్టపగలే అంతలా భయపడతారా అందావిడ. నిజం చెప్పినా కష్టమే, చెప్పకపోయినా కష్టమే అనుకుని ఆమెకు దూరంగా జరిగి ఇంట్లోకి వెళ్ళింది. టీ కాసుకుని తాగుతుండగా ఓ మనిషిని వెంటబెట్టుకొచ్చిందా వృద్ధురాలు. రా తల్లి, అసలే ఎర్ర పచ్చని పిల్లవు అందామె. ప్రశాంతి అర్థం కానట్టు చూసింది వారి వంక. మంకన్న ఇతను ఎలాంటి గాలి సోకినా నిమిషంలో నయం చేస్తాడు అంది.
నాకు గాలి లేదు, ధూళి లేదు పెద్దమ్మా అంది విసుగ్గా. ఈ కాలం పిల్లల సంగతి నాకు తెలీదు బలవంతంగా బయటకు లాక్కొచ్చిందామె. మంకన్న కూర్చోమన్న చోట నట్టింట్లో కూర్చుంది. అతనేవేవో పొగ వేశాడు, మంత్రాలు చదివాడు. దయ్యమేంటోగాని పొగకు ఉక్కిరి బిక్కిరి కాసాగింది. అరగంట తర్వాత అతను లేచాడు. అయిందా? కోపంగా అడిగింది. కోపమెందుకు అమ్మాయిగారు, ఒక్క తుమ్మొచ్చిందా చూడండి. వాడు గర్వంగా నవ్వాడు. అవునే అమ్మాయి అంది పెద్దావిడ. నా కట్నం ఇప్పిస్తే వెళ్ళిపోతానమ్మా. అతను తన సంచి కట్టడం మొదలుపెట్టాడు. మంత్రాలకేమోగాని అతని రూపు, ఒంటి వాసనకు మాత్రం దయ్యమున్నా పారిపోతుంది. 1 కిలో బియ్యం రూపాయి తెచ్చిపెట్టిందామె. ప్రశాంతికి కోపం వచ్చింది. ఇంత మాత్రానికి అంత ఖర్చా? నువ్వూరుకో అమ్మాయి, నీ ప్రాణం కంటే ఈ ఖర్చు ఎక్కువేం కాదు అంటూ కసిరిందావిడ. మంకన్న లేచాడు, మళ్లీ కూర్చున్నాడు, నస్యం పట్టిస్తూ. హెడ్ మాస్టర్ గారు వచ్చారు. భార్య ద్వారా జరిగింది తెలుసుకుని చాలా విచారించాడు. అమ్మా, అమ్మాయి గారి చీర జాకెట్టు నాకే వస్తాయి మంకన్న నెమ్మదిగా అన్నాడు. అదే? ఆవిడ నోరెళ్లబెట్టింది. మీకు తెలియందేముంది తల్లి, గాలి తిరగబెడితే నన్ననొద్దు మరి. మంకన్న ఉచ్చు బిగించాడు. నీ ఆశకోలా ఆవిడ విసుక్కుంది. ఇంకో చీర కట్టుకుని అది తీసుకురా తల్లి. ఇది కొత్త చీర పెద్దమ్మా. ఏం చేద్దాం మరి, ఆ అంట్ల వెధవా ఆ ముక్క చెబితే పాత చీర కట్టిద్దును, త్వరగా రా అంది. తప్పదనుకుని బట్టలు మార్చుకొచ్చింది. కొత్త చీర జాకెట్టు తీసుకుని తృప్తిగా బొజ్జ నిమురుకుంటూ వెళ్ళిపోయాడతను. రేపటి నుంచి నాకోసం ఆగమ్మా. హెడ్ మాస్టర్ గారి మాటలకు తల ఊపి వచ్చింది. తన ఊహ ఎంత ప్రమాదం తెచ్చింది. 2 రోజుల్లో మరో 10 మంది అడిగారు. ఈ ఊరు విడిచిపోవడం తప్ప గత్యంతరం లేదు అనుకుంది చివరికి. అక్కా, ఏ ముత్యాలు? చదువుతున్న పుస్తకం పెట్టెపై పడేసి లేచి కూర్చుంది. నేను నీ పెళ్ళికొస్తానక్కా. ముత్యాలు? అక్కడేం గొడవ చెయ్యమక్కా. మేమందరం 10 పైసల చొప్పున జమ చేస్తున్నాం, నీకేదైనా కొందామని. ప్రశాంతికి మతిపోసాగింది. ఇక లాభం లేదు. వికారాబాద్ వెళ్ళి తనను అక్కడి నుండి మార్చమని అడగాలి. ముత్యాలను పంపి హెడ్ మాస్టర్ దగ్గరకు వెళ్ళింది. రామ్మా. ఏమేవ్, అమ్మాయి వచ్చింది. పెద్దమ్మతో కాదు మాస్టారు, మీతో మాట్లాడాలనొచ్చాను అంది. చెప్పమ్మా. రేపు నేను వికారాబాద్ వెళ్ళాలండి, సెలవు కావాలి అంది. జీతం గురించేనా? నేనిస్తూనే ఉన్నాను కదమ్మా, జీతం రాగానే తీసుకుంటాను. ఒక్కొక్కరికి 6 నెలలు పడుతుందమ్మా అన్నాడాయన. ఇతనికి ఉన్న విషయం చెప్తే అనవసరమైన చిక్కులు. ఎలా, ఏం చెయ్యాలి? ఒకటే ఆలోచన. సరే ప్రయత్నించమ్మా, తప్పేం లేదు అన్నారు. అమ్మయ్యా అనుకుంది ప్రశాంతి. తను అక్కడి నుండి పారిపోవాలి, అదే ఉత్తమమైన మార్గం. మర్నాడు వికారాబాద్కు బయలుదేరుతుండగా ఒక కవరు తెచ్చింది లచ్చమ్మ. అది అందిస్తూ ముసిముసిగా నవ్వింది. అపరిచితమైన దస్తూరి. విప్పి ఆశ్చర్యపోయింది. మన్మోహన్ ఉత్తరం. వివాహానికి ఆహ్వానించే శుభలేఖ. తను అతని దస్తూరి ఎప్పుడు చూసిందని ఆత్రంగా విప్పింది. అరుణ పెళ్లి పత్రికలాగే చాలా సింపుల్గా ఉంది. వధువు స్థలం పేరివ్వలేదు. 18వ తారీఖున జరుగున ఆ వివాహము తేనీటి విందుకు రమ్మని ప్రార్థన, అంతే. క్రింద ఒక పక్క టైము, రెండో పక్క అతని పేరు ఉన్నాయి. వణుకుతున్న చేతులతో ఉత్తరం విప్పింది ప్రశాంతి. ప్రశాంతి, నీ సలహా ప్రకారం ఒంటరితనం పోగొట్టుకోవాలని వివాహం చేసుకుంటున్నాను. వివాహం తప్ప నేనేది కోరినా కాదనని ప్రమాణం చేశావు, గుర్తుందా? అందుకే నా వివాహానికి ముఖ్య అతిథివి నీవే. నీవు తప్పక ఆ ఉదయం బండిలో రావాలి. నేను స్వయంగా వచ్చి వివాహం జరిగే చోటుకు తీసుకువెడతాను. నా ఈ కోరిక చెల్లిస్తావు కదూ? నీ మను. నా మను కాదు అని హృదయం గోలపెట్టింది. అతి కష్టం మీద ఇల్లు చేరింది. అదృష్టమేమంటే బయట ఎవరూ లేరు. గదిలోకి వెళ్ళి కరువు తీరా ఏడ్చింది. తను మన్మోహన్ను పోగొట్టుకుంది. 4 రోజుల్లో, 96 గంటల్లో అతను పరాయి సొత్తవుతాడు. అతని వివాహం తను చూడగలదా? వెళ్ళక తప్పదు. అతనికి మాటిచ్చింది. సాయంత్రం అయిందే తెలియలేదు ప్రశాంతికి. ప్రశాంతి వికారాబాద్ నుండి రాలేదా? ఇంకా రాలేదండి, చీకటి పడింది. ఆఖరి బస్సొచ్చిందా? నాకు తెలీదు, కుర్రాన్ని పంపాను. ఎవరైనా తెలిసిన వారున్నట్టు చెప్పిందా? లేదండి, మీరు మరీ పనియావ మనుషులండి, లచ్చమ్మను తోడు పంపొద్దు. హెడ్ మాస్టర్ దంపతుల మాటలు విని విధిలేక బయటకొచ్చింది. నువ్వొచ్చావా అన్నారిద్దరూ. నేను వెళ్ళలేదు, నా ఆరోగ్యం బావుండలేదు. ఆదివారం హైదరాబాద్ వెళుతున్నాను అంది. ముఖం అలా వాచిందే అడిగారిద్దరూ. ఏం లేదు,
తప్పించుకుంది. వారు మరో రకంగా అనుకున్నారు. అతను ఉత్తరం రాయలేదు, ఆ దిగులేమో అందావిడ. కావచ్చు అంటూ అతను తలూపాడు. రాత్రింబవళ్ళు ఒకటే ఆలోచన. చివరకు మన్మోహన్ తృప్తి కోసం వెళ్లడానికే నిశ్చయించుకుంది ప్రశాంతి. నాంపల్లి స్టేషన్లో బండాగింది. ప్రశాంతి గుండెలు కొట్టుకోసాగాయి. జనం కిటకిటలాడుతున్నారు. అందరిలోనూ ప్రత్యేకమైన రూపం మన్మోహన్ది. ఆమెకు చెయ్యూపాడు. అతని ముందు తన బేలతనం ప్రదర్శితం కారాదని నిగ్రహించుకుని బండి దిగింది. అతని చిరునవ్వుతో స్వాగతం పలికాడు. ఆ రోజు మరీ ప్రత్యేకంగా కనిపించాడు. తెల్లని ధోవతీ లాల్చీలో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. కళ్లలో కాంతి చెంపలపై పడి ఆకుపచ్చని జడలీనినట్టు భ్రమ కలిగిస్తోంది. సామాన్లున్నాయా అడిగాడతను. అంది. పద. అతని వెనకాలే బయటకొచ్చింది. కొత్త కారుంది. దానికి సన్నగా పూలదండలున్నాయి. ఎవరిది కారు? అరుణ భర్తది చెప్పాడతను. మరో గంటలో ముహూర్తం. ఏర్పాట్లు చూడకుండా నాకోసం వస్తే అందరూ ఏమనుకుంటారు, ముఖ్యంగా ఉమా అంది కార్లో కూర్చుంటూ ప్రశాంతి. అతను వెళ్లి స్టీరింగ్ తీసుకున్నాడు. అంతా అత్తగారింటి వారే తయారు చేస్తున్నారు. నా పని పెళ్లికూతురికి 3 ముళ్ళు వెయ్యడమే నవ్వుతూ అన్నాడతను. తనే కాదని అంది. అంత మాత్రాన బాధ ఉండదా? అతనలా నవ్వుతాడే. అతనికేం అనిపించటం లేదా? కారు వెళ్లి ఖైరతాబాద్ హనుమాన్ మందిరం ముందు ఆగింది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ పరిసరాలకు నీ రాక తెలుసు చిలిపిగా నవ్వాడతను. అందుకే ప్రశాంతత అన్నట్టుగా చూశాడు. ప్రయాణం కులాసాగా జరిగిందా? మాట విని తిరిగి చూసింది. అరుణ ఉమా నిలబడి ఉన్నారు. వారికి కొద్ది దూరంలో ఏవో పనులు పురమాయిస్తూ అరుణ భర్త ఉన్నాడు. మన్మోహన్ ముఖ్య స్నేహితులు సునంద అక్కా బావ ఉన్నారు లోపల. ఉమకేసి చూసిందామె. నవ్వింది ఉమ. మన్మోహన్ను గెలిచానని కాబోలు ఆ నవ్వు అనుకుంది ప్రశాంతి. ఉమా అరుణ ఒకే రకంగా తయారయ్యారు. ఆరెంజ్ బార్డరున్న కంచిపట్టు చీరలు కట్టుకున్నారు. పగడాల నెక్లెస్లతో చూడ కళ్ళు చాలవు అనిపించేలా ఉన్నారు. కాబోయే వదినా మరదళ్ళు కదా అనుకుంది. రా మన్మోహన్ పిలిచాక వారిని అనుసరించింది. ఏమ్మోయ్ మరదలా, నువ్వేనా అని అనుమానంగా ఉంది. గలగల నవ్వుతూ సునంద అక్క వచ్చింది. ఎందుకో ఆ అనుమానం అంది ప్రశాంతి. ఆడపులిలా గర్జించే అమ్మాయివేనా అని. వదినగారు, నా సంగతేమోగాని నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నీ సోదరుడు ఆడబిడ్డ కట్నం దండిగా ఇప్పిస్తున్నాడేంటి? లేని ఉత్సాహం తెచ్చుకుని అడిగింది ప్రశాంతి. అసలు 3 ముళ్ళు పడే వరకు వాడికే టికానా లేదు. నాకేమిప్పిస్తాడు? పద పెళ్ళికి. ఇలా సాదాగా ఉంటావా? ఏ ఉంటే భోజనం పెట్టవా? నవ్వుతూ లాక్కుపోయిందావిడ. మంటపం దగ్గర ఏదో అంటున్నాడు మన్మోహన్. ఉమా విరగబడి నవ్వుతోంది. వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా నిలబడ్డారు. ఇంకా కొన్ని గంటలు ఆగలేరు కాబోలు. బడాయి కాకపోతే నాకు చూపించాలనా? కసి, రోషం, ద్వేషంతో మనసు ఊగిపోసాగింది. హఠాత్తుగా ఇద్దరూ ప్రశాంతిని చూశారు. అదే చెరగని చిరునవ్వుతో మన్మోహన్ చూస్తున్నాడు. ఉమా తనను తాను సంభాళించుకుంది. రా ప్రశాంతి, బట్టలు మార్చుకుందువుగాని. ఎవరన్నా అడిగితే పనిమనిషినని చెప్పు, నేనిలాగే ఉంటాను రోషంగా అంది. ఉమ వెళ్ళిపోయింది. మన్మోహన్ దగ్గరగా వెళ్ళాడు. ప్రశాంతి, ఏంటి? నీలో మొదట చూసిన కోపఛాయలు ఇన్నాళ్లకు మళ్లీ కనిపిస్తున్నాయి. వెళ్ళి బట్టలు మార్చుకో. నా ఇష్టప్రకారంగా అందరికీ ఒకేలాంటి బట్టలు తెచ్చాను మృదువుగా చెప్పాడతను. తప్పదా? నాకోసం ఏవైనా చేస్తానన్నావు మరి? అన్నాను కసిగా అని గబగబా వెళ్ళింది లోపలికి. అప్పటికే చీరా జాకెట్టు సిద్ధంగా పట్టుకుని ఉంది ఉమ. అవి తీసుకుని ఆలయంలో వారు తీసుకున్న సత్రపు గదిలో మార్చుకుని వచ్చింది. ఉమ తలలో పూలు పెట్టింది. బాజావాళ్ళొచ్చారు. చోడ్ బాబుల్కా ఘర్ అంటూ పాతపాట వాయిస్తున్నారు. బ్రాహ్మడు కూర్చున్నాడు. అందరూ మంటపం దగ్గర చేర్చారు. మొదట ఈ పూలదండలు మార్చుకోండి. బ్రాహ్మడి కేకలు వినిపిస్తున్నాయి. పరధ్యాసగా చూస్తున్న ప్రశాంతి మెడకు చల్లగా మృదువుగా గిలిగింతలు పెట్టినట్టయింది. తేరుకుని చూసేసరికి మెడలో దండ. ఇదేం పరిహాసం అంటూ దండ తీసింది. అది విసిరేయబోయింది. సరిగ్గా సమయానికి తల వంచాడు మన్మోహన్. దండ సరిగ్గా మెడలో పడింది. వెంటనే ఉమ భుజాలు పట్టి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. బ్రాహ్మడు మంత్రాలు చదువుకుపోతున్నాడు. ఆమె కళ్ళు వెళ్లబెట్టి చూడడం తప్ప ఏమనలేకపోతోంది. ఒకవైపు నుండి సునంద బావ ఒకటే ఫోటోలు తీస్తున్నాడు. మంగళసూత్రాలు పట్టుకుని మన్మోహన్ లేచాడు. ఆనందోత్సాహంతో ఉన్న ముఖం మరింత అందంగా కనిపిస్తోంది. ఆమె నోరు విప్పేలోగానే ఉమ జడ ఎత్తడం,
అతను మంగళసూత్రాలు ముడివేయడం జరిగిపోయింది. కాస్త చిరునవ్వు రాని పెదాలపైకి అరుణ నవ్వుతూ అంది. చుట్టూ కలియ చూసింది. ఏం జరగనట్టు అందరూ మామూలుగా ఉన్నారు. ఏంటిది? కంగారుగా అంది ప్రశాంతి. పెళ్ళి. ఉమ కొంటిగా జవాబిచ్చింది. నవ్వుతూనే ఇద్దరికీ బ్రహ్మముడి వేసింది. లేచి 3 సార్లు హోమగుండం చుట్టూ తిరగండి. బ్రాహ్మడి ఆదేశం ప్రకారం లేచారు. తనే లేచిందో అతను లేపాడో అర్థం కాలేదు. అతని చిటికెన వేలు అందుకుని హోమగుండం చుట్టూ తిరిగారు. మన్మోహన్ ఆదేశం ప్రకారం తలంబ్రాల తంతు, నాగవల్లి అన్నీ తగ్గించి వేశారు. మీరు మీరు ఏం చేశారు? అస్పష్టంగా అంది ప్రశాంతి. తర్వాత చాలా సమయం ఉంది. అమ్మకు నమస్కరించుకుందాం పద. అతన్నేమనలేకపోయింది. ఇద్దరూ పక్కకు అరుణ వెంట నడిచారు. వారు తీసుకున్న గదిలో బల్లపై అతని తల్లి ఫోటో ఉంది. దాని ముందు అగరొత్తులు వెలిగించి ఉన్నాయి. చిన్న మాణిక్యంలో జ్యోతి వెలుగుతోంది. ఇద్దరూ పటం ముందు మోకరిల్లి లేచారు. అతను లాల్చీ జేబుల్లోకి చేయి పోనిచ్చి బంగారు గొలుసు తీశాడు. ఆనాడు అతని తల్లి ఇచ్చింది. అది ప్రశాంతి మెడలో వేశాడు. పద. ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎక్కడికి? ఇంకా పెద్దలు లేరు? అంతా కలలోలా ఉంది. కలే. నిజం ఇలా ఉండదు అనుకుంది ప్రశాంతి. మేమొస్తాం. మా కార్లో మీరు వెళ్ళండి. సునంద బావ సామాన్లు లోపల పెట్టిస్తున్నాడు. ఒకవైపు ఆనందం, మరోవైపు విస్మయం, ఇంకోవైపు అతని సాహసానికి కోపం వస్తున్నాయి. అతని వెనకాలే కారెక్కింది. ముందు అరుణ ఆమె భర్త కూర్చున్నారు. ఏదైనా అడగాలన్నా ఇబ్బందిగానే ఉంది. ఉమ వచ్చి ఆమె పక్కన కూర్చుంది. ఇప్పుడైనా నవ్వమ్మా వదినా. అరుణ హాస్యం ఆడింది. ఒకసారి తలెత్తి చూసి మళ్లీ తలదించుకుంది. అరుణ వెనక్కు తిరిగింది. చాలా మృదువుగా, మెల్లగా క్షమార్పణ కోరింది. నన్ను క్షమించు వదినా. నీ రూపం, ఒకే రకమైన గుణం చూశాన్నేను. మరోవైపున్న ప్రేమమూర్తిని చూడలేదు. నాకు నిజంగా ఎంత గర్వంగా ఉందో. అన్నయ్య ఖచ్చితంగా అతని కోరిక మన్నించి నువ్వు వస్తావని చెప్పినా నిన్ను చూసే వరకు నమ్మకం కలగలేదు అంది. అప్పటికీ ప్రశాంతి నోట మాట రాలేదు. జరిగింది నిజమని నమ్మకం కలగడం లేదు. మాట్లాడమ్మా చెల్లాయి. ఈ అన్నా చెల్లెళ్ళున్నారు చూశావు. బలవంతంగానైనా తన పంతం చెల్లించుకుంటారు. మరి ఎలా నెగ్గుకొస్తావో? అరుణ భర్త గలగలా నవ్వుతున్నాడు. మీరు నెగ్గుకు రావడంలే? అలాగే అరుణ జవాబిచ్చింది. పక్కన మన్మోహన్ స్పర్శ గిలిగింతలు పెట్టినట్టే ఉంది. ధైర్యంగా తల తిప్పి అతని వంక చూసింది. అతను రోడ్డు వంక చూస్తున్నాడు. అతను గంభీరంగా ఉన్నప్పుడు మరీ ఉన్మత్తులను చేస్తాడు అనుకుంది ప్రశాంతి. ఉమ తన వంకే చూడడంతో ముఖం తిప్పుకుంది మెల్లగా. సంతోషం హృదయమంతా పాకి ముఖం మీద నిలిచిపోయింది. ఉమా, మీరంతా మొదటే ప్లాన్ వేశారు కదూ? చిన్నగా అడిగింది. అంతా కాదమ్మోయ్, మీ ఆయనే. పెళ్లికూతురు లేకుండా ఏర్పాట్లేంటని అందరం గోల పెట్టినా వినలేదు. థ్యాంక్ గాడ్. నాకైతే ఆఖరి క్షణం వరకు ఒకటే భయం. అరుణ గుండెలు పట్టుకున్నట్టుగా యాక్షన్ చేసింది. ఇన్ని రోజుల్లో అతని రూపం ఊహించి ఊహించి కబుర్లు చెప్పిన ప్రశాంతికి అతను పక్కనున్నా మాట్లాడాలనిపించడం లేదు. ఆమె హృదయంలో ఒకే ఒక భయం పచ్చి పుండులా సలుపుతోంది. ఈ వివాహం అతని పాలిట శాపం కాదు కదా? పోని అలాంటిదేదైనా అయితే అతనితో పాటే తను. ఊహించలేకపోయింది ప్రశాంతి. తన ఊహల్లో కారు ఆగటం గమనించలేదు. ఉలిక్కిపడి చూసింది. కారు ప్రశాంతి నిలయం ముందు ఆగింది. ఎవరెవరో చుట్టూ చేరారు. ప్రశాంతి కొత్త పెళ్లి కూతుర్లా అలంకరించుకోకపోయినా భవనం మాత్రం అత్యంత శోభాయమానంగా వెలిగిపోతోంది అలంకరణతో. ఉమా, అరుణ దిగిపోయింది కూడా తను చూడలేదు. ఏంటిది మోహన్? అతని చేయి పట్టుకుని అడిగింది. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత సంపాదించి వస్తానని అనలేదు? అతను దూరంగా చూశాడు. కాంతమ్మ, ఇంటివారు బంధువులు వెంటరాగా హారతి తెస్తోంది. ప్రశాంతి ఒక చేయి ఆమె భుజాల చుట్టూ వేసి రెండో చేయి అలాగే ఆమె చేతిలో ఉంచాడు. నువ్విక్కడ ఉండడం లేదు. ఆఖరు ఘట్టంలో వారికి మనస్తాపం కలిగించొద్దు. నాకోసం ఉత్సాహంగా ఉండు. అనుమానాలు, శంకలు అన్నీ వదిలేస్తావు కదూ? అతని కళ్లలోని ప్రేమారాధనకు కరిగిపోయింది ప్రశాంతి. చుట్టూ జనం లేకపోతే అలాగే అతని చేతుల్లో వాలిపోయేది. భుజాల చుట్టూ ఉన్న అతని చేతిని తప్పించుకుంటూ చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో అతనికి ఎన్నో ప్రమాణాలు వినిపించాయి. శాస్త్రోక్తంగా కన్యాదానం చేశాడు రఘుపతి. వేణు, సునందలు షామియానాలో అతిథులకు పానీయాలు చూస్తున్నారు. కట్నాలు, కానుకలు ఏమీ వద్దని నిరాకరించాడు మన్మోహన్. స్నేహితులు బహుమతులిస్తున్నారు. వేణు కూడా పింక్ కలర్ పేపర్ చుట్టిన ప్యాకెట్ తెచ్చి చదివించాడు.
కాంతమ్మ కోరిక తీరింది. తను ప్రశాంతిని ఇక చూడనేమో అని ఒకటే భయపడిందావిడ. అందరూ భోజనాల వైపు వెళ్లారు. వధూవరులు ఇంట్లోకి వెళ్లారు. కాంతమ్మ దిష్టి తీసి కూతుర్ని హృదయానికి హత్తుకుంది. నాకెంత పెద్ద శిక్ష వేశావే! మన్మోహన్ వాగ్దానం చెయ్యకపోతే చచ్చిపోయేదాన్నే. ఆదరంగా ముద్దు పెట్టుకుంది కూతుర్ని. వాగ్దానమా? అవును శాంతి. అమ్మ నిన్ను గూర్చిన దిగులుతో మంచం పట్టింది. మా బావగారనవచ్చునా? కొంటెగా చూసింది ప్రణతి. అమ్మకు నిన్ను తీసుకువచ్చి చూపుతానని ప్రమాణం చేశారు. మరదలగారు, మీ అక్కయ్య మూడ్స్ ఎలా ఉంటాయో అని ఒకటే ఆదుర్ద. ఉదయం నుండి దాహంగా ఉంది. అతనా సంభాషణ తప్పించాలనే అలా అంటున్నాడని తెలిసి ప్రణతి వెళ్లి ఇద్దరికీ ఆరెంజ్ జ్యూస్ తెచ్చిచ్చింది. ప్రణు, నువ్వక్కను పైకి తీసుకెళ్ళు అని కాంతమ్మ చెప్పింది. సార్, మిమ్మల్ని బయటకు రమ్మంటున్నారు అని ఓ విద్యార్థి మన్మోహన్ని పిలిచాడు. అక్కా చెల్లెళ్ళు కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ప్రణతి చెప్పే విషయాలు విస్మయంగా వింటోంది శాంతి. నాకీరోజు చాలా సంతోషంగా ఉందే. అక్క జడలో పూలు పెడుతూ అంది ప్రణతి. ప్రణతి కళ్లలో నీలి నీడలు కనిపించాయి. దగ్గరకు లాక్కుంది. ప్రణు, ఇదిగో శాంతి, ఈ చీర మన్మోహన్ నీకోసమే ఇష్టపడి కొన్నారు. బీరువా నిండా కొత్త చీరలే. ఇవన్నీ ఎవరు కొన్నారు? అంది. మేమే. ఈ రెండు మాత్రం మీ ఆయన సెలక్షన్ అంది. అందులో తేలికగా లేత గులాబీ రంగులో ఉన్న చీర ప్రశాంతికి చాలా నచ్చింది. చీర మార్చుకో అని గదిలో పడిన పూలు తీసి ఏరసాగింది. చుట్టూ కలియ చూసింది. తన గది కాదన్న భ్రమ కలుగుతోంది. ప్రణతి పని అని తెలిసిపోయింది. శాంతి, అతని మాటలు నమ్మి నిన్ను అవమానించానే, అవేం మనసులో పెట్టుకోకు అంది ప్రణతి. ప్రణు, చెప్పవే, నాదో కోర్కే, తీరుస్తావా? అడగవే, ప్రాణాలు కావాలన్నా ఇస్తాను అంది ప్రణతి. ప్రాణాలు నాకెందుకే? పోయిన ఉత్సాహం, ఆనందం తిరిగొచ్చాయి. మరేం కావాలి? ప్రశాంతి చెల్లెలి వంక తిరిగింది. ఇద్దరి ప్రతిబింబాలు ఎదుట అద్దంలో కనిపిస్తున్నాయి. ప్రశాంతి చెల్లెలుగా ఉంది. ప్రణతి అక్కలా కనిపిస్తోంది. మనిషిని విచారం ఇంతగా కృంగదీస్తుందా? చెల్లెలి భుజాలపై చేతులు వేసింది శాంతి. పరీక్షగా చూసింది. ఏదో కావాలన్నావ్ అంది ప్రణతి. అడిగినాక నిరాకరిస్తే? ఒట్టంటున్నానుగా. ప్రణు, తప్పు చేయడం మానవ నైజం. అది తెలుసుకోవడం మానవత్వమున్న మనుషుల లక్షణం. రేపు నువ్వు విద్యాసాగర్కి ఉత్తరం రాయి. శాంతి, కాదే, నీ అక్కగా అడుగుతున్నాను. జరిగిన దాంట్లో నా పొరపాటు ఉంది. శాంతి. ప్రణతి సజల నయనాలతో అక్క భుజం మీద వాలిపోయింది. అప్పుడే లోపలికొచ్చిన మన్మోహన్ వారినలా చూసి ఏదో గంభీరమైన చర్చ జరిగిందని ఊహించాడు. ప్రశాంతి కళ్లలో నీరూరింది. భర్తను చూసి ప్రణతికి దూరంగా జరిగింది. ఏంటి? ఏం జరిగింది ప్రణతి? బావా, నువ్వు అదృష్టవంతుడివి. మా అక్కని కాదుగాని ప్రశాంతిలాంటి స్త్రీ దొరకడం ఎంతో అదృష్టం అంది ప్రణతి. నిజం ప్రణతి, ఈ సంతోష సమయంలో ఒకే ఒక్క వెలితి అందరినీ బాధిస్తోంది. గతం మరిచిపోలేనంత భయంకరమైందేం కాదు. మగవారి బలహీనతలు స్త్రీలు విశాల హృదయంతో అనాదిగా క్షమిస్తూనే ఉన్నారు అన్నాడు. వద్దు బావా, అంతంత పెద్ద మాటలొద్దు. నాకోసం కాకపోయినా రేపీ లోకంలోకి వచ్చే శిశువు కోసమైనా అతనితో రాజీ పడక తప్పదు. మన సంఘం ఇంకా భర్తను విడిచిన స్త్రీలను విశాల హృదయంతో అర్థం చేసుకునేంత పరిణితి చెందలేదు. ఆమె కళ్లమ్మట నీళ్లు కారాయి. చనువుగా ముందుకొంగి కన్నీరొత్తాడు మన్మోహన్. వస్తానే అనుకుంటూ త్వరగా గదిలోనుంచి వెళ్ళిపోయింది ప్రణతి. ప్రశాంతి చెల్లెలు వెళ్లిన దిక్కే చూస్తూ నిలబడింది. భుజంపై భర్త బలమైన చెయ్యి పడగానే ఇటు తిరిగింది. ప్రశాంతి. అతని పిలుపు ఎప్పటికన్నా మధురంగా ఉంది. అంది. అతనామెను దగ్గరగా తీసుకుంటూ తలుపులు వేశాడు. మీ అన్నయ్య బహుమతేంటో తెలుసా? తెలుసన్నట్టుగా నవ్వింది. ఆ నవ్వులో మునుపటి కొంటెతనం, చురుకుతనం కనిపించాయి. చెప్పు చూద్దాం. ఏ 25,000కో చెక్కయి ఉంటుంది అందామె. కాదు, 50,000కు అన్నాడు. అతని నుండి దూరం జరిగి సీరియస్గా జానతో అతని పొడుగు కొలవసాగింది. ఆమె భావం గ్రహించినట్టే అతను నవ్వాడు. ఏం లాభం, అడుక్కి 10,000 కూడా గిట్టుబాటు కాలేదు. ఇద్దరి నవ్వులతో గది నిండిపోయింది. తిప్పి ఇస్తే బావుండదు, ఏం చెయ్యాలి అన్నాడతను. మీ పేరున డిపాజిట్ చెయ్యండి. ప్రశాంతి. తప్పే ఉందండి. ఇవ్వలేమని ఏడ్చేవారిని పీడిస్తే తప్పుగాని సంతోషంగా ఇస్తున్నారు అంది ప్రశాంతి. అయినా నా ఆశయాలకి విరుద్ధం అన్నాడతను. ఆమె ఏమనకుండా ఆలోచిస్తోంది.
మంచంపై కూర్చుంది. అతను వెళ్ళి పక్కనే కూర్చుని ఆమెను లాగాడు. అతని వడిలో పడింది. ఏంటాలోచిస్తున్నావ్? ముందు కొంగాడతను. మగవారిని గుర్చి. ఏంటో? స్త్రీ తాను వరించిన పురుషుని కోసం తన ఆశయాలను, అభిరుచులను చంపుకుంటుంది. పురుషుడు... ఆ పైన ఆమెను మాట్లాడనివ్వలేదతను. ఇద్దరూ మైమరిచిపోయారు. చాలాసేపు అలాగే ఉండిపోయారు. అతను లేచి కూర్చున్నాడు. అందరి సంగతేమోగాని నీవు మాత్రం అతన్ని అనుకరించి వెక్కిరించింది. మీకోసం ఉంటాననుకున్నారు కాబోలు. హెడ్ మాస్టర్కు నేను మాటిచ్చాను. రేపు వెళతాను అంది. రేపు నీకంటే ముందే మా బంధువులబ్బాయి వెళ్ళి నీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాడు. ఏంటి? లేవబోయిందామె. ఈ ఏర్పాట్లన్నీ చేశారా? నేను రాకుంటే తెలిసేది. అందమైన సమయంలో వాదనలెందుకులే. నాకు నిశ్చయంగా తెలుసు నాకోసం వస్తావని. మరింత దగ్గరగా జరుపుకున్నాడామెను. అది నా బలహీనత కాదు, నా అదృష్టం. ఏదైనా రేపొకసారి వెళ్ళి ఆ దంపతుల్ని చూసి ఆశీస్సులు పొంది రావాలి. వారే లేకపోతే ఆ పల్లెలో... అమ్మాయిగారికింకా తెలియదు కాబోలు. వారు నా చిన్నప్పటి గురువులు. నువ్వు ఊరి చేరే లోపలే నీ గురించి వార్తలందాయి. అతను కొంటెగా చూశాడు. ఆమె కళ్ళు గర్వంగా మెరిశాయి. తన 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. అతను ఆలోచనలో పడిపోయాడు. ఒకరోజు స్నేహితులు చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చింది. మరో జన్మ ఎత్తినా ప్రశాంతికి దగ్గర చేరలేవని. ప్రశాంతి ఇలా తన వడిలో సమస్తం అర్పించి నిశ్చింతగా ఉందని తెలిస్తే ఏమనుకుంటారో. చక్కటి చిరునవ్వు వెలసింది అతని పెదవులపై. అతని కళ్ళు విజయ గర్వంతో మెరిశాయి. అదండి మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల. మరి ఈ ఆడియో మీద మీ అభిప్రాయమేంటో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురుచూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.